నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. యుద్ధం సంసిద్ధం. ఎప్పుడు ఏ వైపు నుంచి ఏ రూపంలో ముప్పు వస్తుందో తెలియదు. ఏ మిస్సైల్ అటాక్ జరుగుతుందో, ఏ డ్రోన్ అటాక్ కి గురి కావాల్సి వస్తుందో, శత్రువు ఎలా దాడి చేయబోతున్నాడో ఊహించడమే కష్టం. రియాక్ట్ అయ్యేలోపే ఏవైనా జరగొచ్చు. అందుకే ఏ దేశమైనా అటాక్ చేస్తే ఆ దాడులను తిప్పికొట్టేందుకు సర్వం సిద్ధం చేసుకుంటోంది భారత్. రష్యా యుక్రెయిన్ వార్, మిడిల్ ఈస్ట్ యుద్ధ పరిస్థితుల తర్వాత అన్ని దేశాలు అలర్ట్ అయినట్లే భారత్ కూడా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ని పటిష్టం చేస్తోంది. గగనతల రక్షణ కోసం అమ్ముల పొదిలోకి సరికొత్త కవచాన్ని దించబోతోంది. వోరోనిజ్ రాడార్ అందుబాటులోకి వస్తే నయా భారత్ కు తిరుగుండగా కొత్త ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఎలా పనిచేయబోతోంది? భారత్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కు రష్యన్ టెక్నాలజీ. వోరోనిజ్ రాడార్ మనకు ఐరన్ డోమ్ అవుతుందా? గగనతల రక్షణ వ్యవస్థలో భారత్ కు ఇక తిరుగులేదా? తగ్గేదేలంటోంది భారత్. ఎవడొస్తాడో రండి, నింగి నేల సముద్రం ఎక్కడైనా రప్పారప్పని ఏసేసుడేనని వార్నింగ్ ఇస్తోంది. శత్రువుల గుండెలు గుబేల్ అనేలా సరికొత్త రక్షణ కవచాన్ని రంగంలోకి దించుతోంది. ప్రత్యర్థి మిస్సైల్స్ ను ఆకాశంలోనే పీల్చేసే అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ను తీసుకొస్తోంది. అంతా అనుకున్నట్లు జరిగితే త్వరలోనే భారత్ రక్షణ రంగంలోకి సరికొత్త రక్షణ కవచం చేరబోతోంది. రష్యా సహకారంతో సరికొత్త గగనతల రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటోంది భారత్. శత్రు దేశాలు చేసే దాడులను తిప్పికొట్టేందుకు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ను పటిష్టం చేస్తోంది. అడ్వాన్స్డ్ టెక్నాలజీతో 8000 కిలోమీటర్ల దూరంలోనే క్షిపణులను గుర్తించే వోరోనిజ్ రాడార్ సిస్టమ్ ను రంగంలోకి దించబోతున్నారు. దీని స్పెషాలిటీ ఏంటంటే ఇది 2 వేరియంట్స్లో వస్తుంది. ఒకటి VHF ఫ్రీక్వెన్సీ అంటే వెరీ హై ఫ్రీక్వెన్సీస్లో పనిచేసే వెరైటీ ఒకటి, అలాగే అల్ట్రా హై ఫ్రీక్వెన్సీస్లో పనిచేసే వెరైటీ ఇంకొకటి. ఈ రెండిట్లో మన వాళ్ళు దేన్ని ఆప్ట్ చేస్తారు లేదా రెండింటిని ఆప్ట్ చేస్తారా ఎలా చేస్తారు అనేది చూద్దాం. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మాడ్యులర్గా చేశారు. అంటే ఏంటంటే కేపబిలిటీ కావాల్సిన కేపబిలిటీకి తగినట్టుగా మీరు దాన్ని ఎన్హాన్స్ చేసుకోవచ్చు అనమాట. గగనతల రక్షణలో భారత్ అమ్ముల పొదిలో సరికొత్త కవచం చేరనుంది. రష్యాకు చెందిన అల్మాజ్ యాంటీ సంస్థ అభివృద్ధి చేసిన వోరోనిజ్ రాడార్ వ్యవస్థ అందుబాటులోకి వస్తే శత్రువులు ప్రయోగించే బాలిస్టిక్ క్షిపణులను 8000 కిలోమీటర్ల దూరం నుంచే గుర్తించే సామర్థ్యం మన సొంతం కానుంది. అంతేకాదు, శత్రువుల నిఘా విమానాలు, స్టెల్తర్ ఫైటర్స్, యుద్ధ విమానాలు, అంతరిక్ష వస్తువులను కూడా వోరోనిజ్ రాడార్ ఐడెంటిఫై చేస్తుంది. వెంటనే అలర్ట్ అయి శత్రు క్షిపణులు, నిఘా, యుద్ధ విమానాలను గాల్లోనే అడ్డుకుంటుంది. ఈ రాడార్లలోని యారే టెక్నాలజీ శత్రువుల టార్గెట్లను స్పీడ్ గా పసిగడుతుంది. నెపర్, డారిల్ వంటి పాత రాడార్ వ్యవస్థల కంటే వోరోనిజ్ వ్యవస్థ సమర్థంగా పనిచేస్తుంది. రష్యా దగ్గరున్న వోరోనిజ్ రాడార్ సిస్టమ్ ఆ దేశానికి రక్షణగా నిలుస్తోంది. వోరోనిజ్ రాడార్ సిస్టమ్ ను కర్ణాటకలోని చిత్రదుర్గ దగ్గర ఏర్పాటు చేయాలని డిసైడ్ అయ్యింది కేంద్ర ప్రభుత్వం. ఇందుకోసం అల్మాజ్ యాంటీతో 34,000 కోట్ల విలువ చేసే ఒప్పందం కుదుర్చుకుంటోంది. ఇప్పటికే అల్మాజ్ యాంటీ టీం ఢిల్లీ, బెంగళూరులో పర్యటించింది. ఈ ప్రాజెక్టు ఏర్పాటుకు చిత్రదుర్గ సరైన ప్రదేశమని నిర్ణయించింది. దీంతో డీల్ ఒప్పందాల కోసం DRDO అనుబంధ సంస్థ ఎలక్ట్రానిక్స్ అండ్ రాడార్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ చర్యలు ప్రారంభించింది. ఈ విషయంలో భారత్, రష్యా మధ్య చర్చలు ఫైనల్ స్టేజ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. డీల్ సెట్ కావడంతో భారత్ కు వోరోనిజ్ M రకం రాడార్లు ఇచ్చే ఛాన్స్ ఉంది. ఈ రకం రాడార్లు లాంగ్ డిస్టెన్స్ క్షిపణులను పసిగడతాయి. అల్మాజ్ యాంటీ రష్యా రాడార్, క్షిపణి, గగనతల రక్షణ వ్యవస్థను అభివృద్ధి చేసే అతిపెద్ద కంపెనీల్లో ఒకటి. సిచ్యువేషన్స్ మారుతున్నాయి, సీన్స్ చేంజ్ అవుతున్నాయి. దోస్తులు శత్రువులవుతున్నారు, శత్రువులు మిత్రులుగా మారుతున్నారు. దుష్మన్ కా దుష్మన్ అప్నా దోస్త్ అన్నట్లుగా ఏ దేశం ఏ కంట్రీకి మద్దతిస్తుందో ఏళ్ల నాటి పగలను తెర మీదకు తెచ్చి ఎందుకు యుద్ధాలు చేస్తున్నాయో అంతు చిక్కడం లేదు.
ఇలా ఈ మధ్య జరుగుతున్న రష్యా యుక్రెయిన్ వార్, 4 దేశాలు 4 మిలిటెంట్ సంస్థలతో ఇజ్రాయెల్ చేస్తున్న పోరు చూసిన తరువాత ప్రపంచ దేశాలన్నీ అలర్ట్ అవుతున్నాయి. అటు డ్రాగన్, ఇటు దాయాది పాక్తో ముప్పు ఉందని భావిస్తున్న భారత్ కూడా ఎప్పటికప్పుడు సరికొత్త ఆయుధాలను సమకూర్చుకుంటోంది. ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పటిష్టతపై ఫోకస్ పెట్టింది. మనకు పొరుగున ఉన్న 2 దేశాల నుంచి ముప్పు ఉందనేది భారత ప్రభుత్వ అంచనా. ఒకవేళ తమ దగ్గరున్న క్షిపణులతో చైనా, పాక్ అటాక్ చేస్తే అడ్డుకునే రేంజ్లో ఈ వొరోనెజ్ రాడార్ సిస్టమ్ను డెవలప్ చేయిస్తోంది భారత్. సరిహద్దుల్లో చైనా ఎప్పటినుంచో పెద్ద సంఖ్యలో స్టెల్త్ ఫైటర్లు, డ్రోన్లను మోహరిస్తోంది. చైనా నుంచి పాకిస్తాన్ J-35 స్టెల్త్ ఫైటర్లను కొనే అవకాశముంది. ఈ నేపథ్యంలోనే రష్యాతో ఒప్పందాలు కుదుర్చుకోకూడదని అమెరికా చెబుతున్నా భారత్ వొరోనెజ్ వ్యవస్థపై దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. రప్మని దూసుకొచ్చే మిసైల్స్, క్షణాల్లో కమ్మేసే డ్రోన్స్, నలుదిక్కుల ఫైటర్ జెట్ అటాక్స్, ఇవన్నీ ఒకేసారి వచ్చి దేశం మీద ఢమాలని పడితే నాశనమే. శత్రు క్షిపణుల్ని ఆకాశంలోనే అడ్డుకుంటే గేమ్ చేంజరే. అదే పని చేయబోతోంది భారత్. ఇప్పటికే పలు దేశాల దగ్గరున్న ఎయిర్ డిఫెన్స్ కి ధీటుగా సరికొత్త గగనతల వ్యవస్థని దించబోతుంది. దమ్ముంటే రండి చూసుకుందామంటూ సవాల్ చేసేందుకు సిద్ధమైంది. ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ని పటిష్టం చేస్తూ ఫ్యూచర్ లో వార్ కి ఇప్పటి నుంచే రెడీ అవుతోంది. త్వరలో రాబోయే వొరోనెజ్ రాడార్ భారత డిఫెన్స్ సిస్టమ్ లో గేమ్ చేంజర్ కాబోతుందా? ఇజ్రాయెల్ కు ఐరన్ డోమ్ ఎలానో భారత్ కు వొరోనెజ్ అంత భద్రత కల్పించబోతోందా? డ్రాగన్, పాక్ కు చెక్ పెట్టేందుకు భారత్ సరికొత్త వ్యూహం. అగ్రరాజ్యం వద్దన్న రష్యాతో భారత్ వొరోనెజ్ రాడార్ డీల్. అడ్వాన్స్డ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టంతో శత్రు దేశాలకు సవాల్. యుద్ధం మారుతోంది, యుద్ధ తంత్రం మారుతోంది. 2 దేశాలు పోరాడాలంటే సరిహద్దులే ఉండనవసరం లేదు. సైనికులు పోరాడే పనే లేదు. ఆకాశమే హద్దు, నింగిలోనే ఫైటింగ్ అన్నట్లుగా మారిపోయింది యుద్ధాల పరిస్థితి. టెక్నాలజీ పరంగా పటిష్టంగా ఉన్న కంట్రీనే వార్లో గెలిచే సీన్ వచ్చేసింది. అందుకే ఎయిర్ ఫోర్స్ మీద ఫోకస్ పెట్టింది భారత్. ఇప్పటికే గగనతల రక్షణ గస్తీని పటిష్టం చేసిన డిఫెన్స్ డిపార్ట్మెంట్ మరింత స్ట్రాంగ్ గా ఉండాలని ఫిక్స్ అయ్యింది. ఎయిర్ ఫోర్స్ విమానాలు, డ్రోన్లు, అడ్వాన్స్డ్ అటాక్ సిస్టమ్ ఉన్నప్పటికీ ఇప్పుడు మన దగ్గరున్న గగనతల ఆయుధ సంపత్తి ఇంకా తక్కువేనని అనుకుంటోంది భారత్. మనకు పాక్తో వైరం ఉంది. చైనా కవ్వింపులు ఆగడం లేదు. ఇప్పుడు కాకపోయినా ఇంకెప్పుడైనా ఆ 2 దేశాలతో కుస్తీ తప్పదన్న అంచనాలు ఉన్నాయి. అందుకే అటు చైనా, ఇటు పాకిస్తాన్ సరిహద్దు వెంట నిత్యం గస్తీ కొనసాగుతూనే ఉంటుంది. మరోవైపు ఆ 2 దేశాల దగ్గర ఉన్న ఆయుధాలు భారత్ను కాస్త కలవరపెడుతున్నాయి. మరింత పటిష్టంగా తయారు కావాలన్న కసిని పెంచుతున్నాయి. చైనా సాయంతో మొబైల్ షార్ట్ రేంజ్, మీడియం రేంజ్ మిసైల్స్ తయారు చేసుకుంది పాక్. షాహీన్ 2 అనే లాంగ్ రేంజ్ మిసైల్ దాయాది బలం. డ్రాగన్ కంట్రీ దగ్గర 2000 పైచిలుకు మిసైల్స్ ఉన్నాయి. ఒకవేళ యుద్ధమంటూ వస్తే ఆ 2 దేశాలు ఆ మిసైల్స్ ను మన మీద ప్రయోగిస్తే తిప్పికొట్టే సత్తా ఉండాలని భావిస్తోంది భారత్. అందుకే రష్యాతో డీల్ సెట్ చేసుకుంది. హై ఎండ్ టెక్నాలజీతో అడ్వాన్స్డ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ వొరోనెజ్ రాడార్ ను రక్షణ కవచంగా వాడుకోవాలనుకుంటోంది. ప్రపంచ దేశాల్లో అన్నింటికంటే ఇజ్రాయెల్ దగ్గరున్న ఐరన్ డోమ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ చాలా పటిష్టమైంది. అమెరికా సహాయంతో గగనతల రక్షణ వ్యవస్థను పటిష్టం చేసుకుంది ఇజ్రాయెల్. ఈ మధ్య ఇరాన్ అటాక్ నుంచి డిఫెండ్ చేసుకునే క్రమంలో ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ సక్సెస్ రేటు 90% గా ప్రూవ్ అయింది. అలాంటిదే వొరోనెజ్ రాడార్ అని చెబుతున్నారు. ఈ మధ్య కాలంలో ఇజ్రాయెల్ తప్ప ఏ దేశం చెప్పుకోదగ్గ స్థాయిలో గగనతల రక్షణ వ్యవస్థను వాడలేదు. ఇరాన్ అటాక్స్ ను తిప్పికొట్టడం ద్వారా ఐరన్ డోమ్ కెపాసిటీ ఏంటో వరల్డ్ వైడ్ గా పాపులర్ అయిపోయింది. మిడిల్ ఈస్ట్ దేశాల మధ్య జరుగుతున్న ఆకాశ దాడులను చూసిన తరువాతే చాలా దేశాలు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మీద ఫోకస్ పెట్టాయి. అందులో భాగంగానే భారత్ కూడా గగనతల రక్షణ వ్యవస్థను స్ట్రాంగ్ గా చేయాలని ఫిక్స్ అయ్యి రక్షణ కవచాన్ని దింపుతోంది. ఇప్పటికే కొంతవరకు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ను డెవలప్ చేసింది భారత్. ఇప్పుడున్న బలం
కేవలం ప్రస్తుత నిఘా చిన్న తరహా దాడులను అడ్డుకోవడానికి మాత్రమే సరిపోతుందట. అందుకే యుద్ధమే వస్తే ముప్పేట దాడులే జరిగితే నింగిలోనే తిప్పికొట్టే ప్లాన్ చేస్తోంది భారత్. ఆల్రెడీ S-400 గగనతల రక్షణ వ్యవస్థను భారత్ పంజాబ్ దగ్గర మోహరిస్తూ వస్తోంది. ఇది 400 కిలోమీటర్ల దూరం నుంచి వైమానిక దాడులను అడ్డుకుంటుంది. విమాన, డ్రోన్స్, మిస్సైల్స్ దాడులను టార్గెట్ గా చేసుకుని డైవర్ట్ చేయడంతో పాటు అవసరమైతే కూల్చేస్తుంది. రాడార్లు, క్షిపణుల సమన్వయంతో పనిచేసి ప్రత్యర్థుల ఫైటర్ జెట్స్, రాకెట్లు, మానవరహిత విమానాలను డిమాలిష్ చేసే ఒక వ్యవస్థే S-400. వీటిని పాక్ బార్డర్లో నిఘా కోసం వాడుతోంది భారత్. ప్రాజెక్టు కుషన్ కింద DRDO డెవలప్ చేసిన లాంగ్ రేంజ్ మొబైల్ సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్ సిస్టమ్ క్షిపణులను సమర్థంగా ఎదుర్కొంటుంది. ఇక ఇండియా, ఇజ్రాయెల్ మధ్య ఉమ్మడి ప్రాజెక్టులో భాగంగా బరాక్ 8 మిస్సైల్ తయారు చేశారు. ఇది వైమానిక దాడులను పక్కాగా ఢీకొడుతుంది. మిస్సైల్స్, విమానాలు, డ్రోన్ల నుంచి కాపాడటానికి ఇండియన్ నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రెండూ వీటిని వాడుతున్నాయి. S-400, బరాక్ 8 తో పాటు ఇంకా చాలా అడ్వాన్స్డ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ను ఇండియా అభివృద్ధి చేసింది. ఆకాష్ మిస్సైల్ సిస్టమ్ కూడా వైమానిక ముప్పుల నుంచి షార్ట్ రేంజ్ డిఫెన్స్ కోసం వాడుతుంటారు. బాలిస్టిక్ మిస్సైల్ డిఫెన్స్ సిస్టమ్ భారత్ భద్రతలో కీలకమైన భాగం. శత్రువుల మిస్సైల్స్ టార్గెట్ ను చేరుకునే లోపే వాటిని గుర్తించి నాశనం చేస్తాయి. ఈ సిస్టంలో 2 పార్ట్లుంటాయి. పృథ్వీ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అధిక ఎత్తులో ఉన్న మిస్సైల్స్ ని అడ్డుకుంటుంది. ఇక అడ్వాన్స్డ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ తక్కువ ఎత్తులో ఉన్న మిస్సైల్స్ ని న్యూట్రలైజ్ చేస్తుంది. PAD, AAD కలిసి బాలిస్టిక్ మిస్సైల్స్ ను అడ్డుకుని భారత్ కు ఆపద కాలంలో అండగా నిలుస్తుంటాయి. ఇలా షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఎన్నో ఉన్నప్పటికీ ఇప్పుడొచ్చే వొరోనెజ్ రాడార్ మాత్రం లాంగ్ రేంజ్ కెపాసిటీతో ఉంటుంది. 8000 కిలోమీటర్ల దూరంలోనే క్షిపణులను గుర్తించే అధునాతన వ్యవస్థ దీని సొంతం. ఇప్పుడు మన దగ్గరున్న అన్ని డిఫెన్స్ సిస్టమ్స్ కంటే ఇది మరో 20 రెట్లు స్ట్రాంగ్ ప్రొటెక్టర్ అని చెప్పొచ్చు. ఇప్పటికే డీల్ సెట్ కావడంతో త్వరలోనే వర్క్ స్టార్ట్ చేయబోతున్నారు. కర్ణాటకలోని చిత్రదుర్గ్ దగ్గర ఏర్పాటుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పేపర్ వర్క్ పూర్తి చేసి త్వరలోనే గ్రౌండ్ వర్క్ మొదలు పెట్టబోతున్నారు. ఇది అందుబాటులోకి వస్తే దేశానికి నలుదిక్కులా ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ అని తేడా లేకుండా పటిష్టమైన రక్షణ వ్యవస్థ ఉండబోతోంది. కుట్రలకు తెరలేపుతున్న చైనా, పాక్కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చేలా రష్యాతో వొరోనెజ్ రాడార్ కోసం అగ్రిమెంట్ చేసుకుంది భారత్.